గతంలో ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఐలకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ చాలా వయసు వచ్చింది, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిష్కారం చేయాలంటే ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకు ఒక సింగిల్ పాయింట్ కాంటాక్ట్ బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి సార్ట్అవుట్ చేసే దిశగా రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్ లో ఒక విభాగాన్ని పెట్టాలన్న ఒక ఆలోచన ఉంది. బతుకమ్మ సంబరాలను మనం అమెరికాలో కూడా ఇంత వైభవంగా జరుపుకోవడం, మీ అందరూ కూడా ముఖ్యంగా హారిస్బర్గ్ తెలుగు అసోసియేషన్ ఇటువంటి కార్యక్రమాన్ని జరిపి మీ అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలని వాళ్ళని నేను అభినందిస్తున్నాను.